గత వారం మనము ఆగమన కాలం రెండవ ఆదివారం యొక్క అంశాలను ధ్యానించాము. ఇవాళ మనం ప్రత్యేకించి ఆగమన కాలము మూడవ ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాం. మనం గతంలోనే చెప్పుకున్నాము, యేసుక్రీస్తు జీవితం ఆధారంగా కాథలిక్ చర్చ్ క్యాలెండర్ను తయారు చేసింది. అందులో మొట్టమొదటి భాగం ఏంటి అనంటే ఆగమన కాలము. ఆగమన కాలము అనంటే ఆ గమనము అంటే కదలడము, ఆగమనము అంటే ఎదురుగా కదలడము లేదా ఎదురుగా రావడము. సో యేసుక్రీస్తు భూమి మీద ఉన్నటువంటి మనందరికీ ఎదురుగా వస్తున్నాడు కాబట్టి, ఆయన యొక్క ఆనందాన్ని మనకి ఎదురుగా తీసుకొని వస్తున్నాడు కాబట్టి మనం దీనిని ఆగమన కాలము అని పిలుస్తూ ఉన్నాము. సులువుగా చెప్పాలి అనంటే క్రీస్తు వస్తున్న కాలము అని చెప్పొచ్చు. రెండు ఆదివారాలు అయిపోయాయి. మనం మూడవ ఆదివారంలో ప్రవేశిస్తున్నాము. దీని తర్వాత 4వ ఆదివారం ఉంటుంది. ఆ తర్వాత మనం ఒక పెద్ద మహోత్సవం జరుపుకోబోతున్నాము. అదే యేసుక్రీస్తు యొక్క జన్మదిన మహోత్సవము. ఆ పండుగకు మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ 4 ఆదివారాలు మనకు ఉపయోగపడుతున్నాయి. 2 ఆదివారాలు గడిచిపోయాయి. ఇవాళ 3వ ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాము. 3వ ఆదివారంలో ఉన్నటువంటి ఒక కీ థీమ్, అంటే ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏమిటి అనంటే ఆనందము. ఈ ఆనందం అనేది ఏమిటి? మనం చదవబోతున్నటువంటి 3 రీడింగ్స్లో ఈ ఆనందం అనేది ఏ విధంగా ఇన్క్లూడ్ అయి ఉంది, ఏ విధంగా అది భాగమై ఉంది అనేటువంటి అంశాల గురించి ఒక్కొక్క పఠనాన్ని ధ్యానించుకుంటూ వెళదాం. సో ఇవాళ మనం గమనించినట్లయితే మొదటి పఠనం మనకి జెఫన్యా గ్రంథం నుంచి కనిపిస్తూ ఉంది. ఈ జెఫన్యా ప్రవక్త, మనం గత ఆదివారం చెప్పుకున్నట్లుగానే ఈ ప్రవక్త ఎవరు, ఆయన ఎప్పుడు మాట్లాడారు, ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు అనేటువంటి అంశాలను ధ్యానించడం ద్వారా ఆయన చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా ఈ జెఫన్యా అనేటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి ప్రశ్న రావాలి మనకి. ఈ జెఫన్యా అనే వ్యక్తి ఎవరు అనంటే ఇజ్రాయేలు అనేటువంటి దేశానికి చెందినటువంటి ఒక ప్రవక్త. ఈ ప్రవక్త ఏ కాలంలో జీవించాడు అని ఒక మాట సులువుగా చెప్పాలి అనంటే, గత వారం మనం ఇర్మియా ప్రవక్త గురించి మాట్లాడుకున్నాము. ఇర్మియా శిష్యుడైనటువంటి బారూకు పుస్తకానికి సంబంధించినటువంటి రీడింగ్స్ని పోయిన ఆదివారం మనం చదివాము. ఆ బారూకుకి ముందు ఇర్మియా ప్రవక్త ఉన్నాడు. ఆ ఇర్మియా ప్రవక్తకు ముందు ఈ జెఫన్యా అనేటువంటి ప్రవక్త పనిచేశాడు. సో సింపుల్గా మీకు అర్థం కావడానికి మరలా ఒకసారి సంవత్సరాలను విభజించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయనకు 1000 సంవత్సరాల ముందు దావీదు అనేటువంటి రాజు ఉన్నాడు. దావీదు రాజు దగ్గర నుంచి మనం ఇవాళ ముందుకు వెళదాము. దావీదు రాజు దగ్గర నుంచి దాదాపు 350 సంవత్సరాలు దాటిన తర్వాత, నేను రమారమ చెప్తున్నాను అంకెలు, ఎందుకనంటే మీరు గుర్తుపెట్టుకుంటారు సులువుగా అనేటువంటి ఉద్దేశంతో. దావీదు రాజు దగ్గర నుంచి సుమారు 350 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఈ జెఫన్యా అనేటువంటి ప్రవక్త వచ్చాడు. దానికి ముందే మనకు దావీదు మహారాజు తర్వాత ఇంకొంతమంది రాజులు కూడా కనిపిస్తారు. ఉదాహరణకి హిజ్కియా అనేటువంటి ఒక రాజు గురించి మనం వింటాము. ఆ హిజ్కియా అనేటువంటి రాజుకి ఈ జెఫన్యా అనేటువంటి ప్రవక్త ముని మనవడు. సో ఈ ప్రవక్త కొత్త వ్యక్తి ఏమీ కాదు. ఈ జెఫన్యా వచ్చి చెప్పిన తరువాతే మనకు ఇర్మియా ప్రవక్త వచ్చి మాట్లాడడం చూస్తాము. ఇర్మియా ప్రవక్త తదనంతర కాలంలో బారూకు ప్రవక్త మాట్లాడాడు. అంటే ఈ ప్రవక్తల లైనేజ్ కూడా మీరు అర్థం చేసుకుంటే, మొదటగా ఈ జెఫన్యా ప్రవక్త వచ్చి మాట్లాడాడు. జెఫన్యా తర్వాత ఇర్మియా అనేటువంటి ప్రవక్త వచ్చాడు, మాట్లాడాడు. ఆ విషయాలన్నీ ఇర్మియా గ్రంథంలో ఉన్నాయి. ఆ ఇర్మియా గ్రంథం దాటిపోయిన తర్వాత, అనగా ఇర్మియా కాలం గడిచిన తర్వాత ఇర్మియా శిష్యుడైనటువంటి బారూకు పగ్గాలు అందుకున్నాడు. ఆయన చెప్పినటువంటి వచనాలని మనం పోయిన ఆదివారం చదివాము. కాబట్టి ఈ ముగ్గురి యొక్క పరంపర కూడా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకి యొక్క అంశాలన్నీ కూడా లోతుగా అర్థమవుతాయి. ఇప్పుడు జెఫన్యా ఏం చెప్పాడు, ఇర్మియా ఏం చెప్పాడు, బారూక్ ఏం చెప్పాడు అనేది జస్ట్ ఒక్కొక్క మాటలో అర్థం చేసుకుందాం. ఈ జెఫన్యా అనేటువంటి ప్రవక్త ఏం చెప్పాడంటే, ఇజ్రాయేలీయులని బబులోను అనేటువంటి ఒక సామ్రాజ్యం ఓడించక ముందు ఈ జెఫన్యా అనేటువంటి ప్రవక్త మాట్లాడాడు. ఆ బబులోను అనేటువంటి సామ్రాజ్యం ఇజ్రాయేలీల మీద దాడి చేస్తూ ఉండగా లేదా చేసిన తరువాత ఇర్మియా అనేటువంటి ప్రవక్త మాట్లాడాడు. ఆ తర్వాత ఇజ్రాయేలీలు బబులోను చేతుల్లో ఓడిపోయిన తర్వాత వేరే రాజు, పర్షియా రాజు అయినటువంటి సైరస్ వచ్చి బబులోను సామ్రాజ్యాన్ని ఓడించి వీళ్ళందరినీ విడిచిపెట్టినప్పుడు ఇజ్రాయేలీలు తిరిగి వెనక్కి వస్తూ ఉన్నటువంటి క్రమంలో బారూకు అనేటువంటి ప్రవక్త మాట్లాడాడు. అంటే యుద్ధానికి ముందు, యుద్ధానికి తర్వాత అని చెప్పొచ్చు.
సో యుద్ధం జరుగుతూ ఉండగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇర్మియా అని చెప్పొచ్చు. యుద్ధానికి ముందు మాట్లాడినటువంటి వ్యక్తి జఫన్యా అని చెప్పొచ్చు. యుద్ధం తర్వాత మాట్లాడినటువంటి వ్యక్తి బారూకు అని చెప్పొచ్చు. కాబట్టి ఇవాళ మనం ఈ జఫన్యా అనేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే, మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా ఈయన ఇజ్రాయేల్ దేశానికి చెందినటువంటి ప్రవక్త. అది మొదటిది. ఇక రెండవది, ఇర్మియా కాలానికి కాస్త ముందుగా దేవుని యొక్క వాక్కును అందుకున్నటువంటి వ్యక్తి ఈ జఫన్యా. అది రెండవది. ఇక మూడవదిగా, ఈయనతో పాటు పనిచేసినటువంటి ప్రవక్తలు ఇంకొందరు ఉన్నారు. మీరు పాత నిబంధనలో బైబిల్ చూసినట్లయితే మనకి ఇద్దరు ప్రవక్తలు కనిపిస్తారు. నహూము, హబక్కూకు అనేటువంటి ఇద్దరు ప్రవక్తలు కనిపిస్తారు. వీరిద్దరు కూడా సమకాలికులు. వీళ్ళిద్దరూ ప్లస్ జఫన్యా, వీళ్ళు ముగ్గురు కూడా దాదాపు ఏకకాలంలో, ఒక 5-10 సంవత్సరాల తేడా ఉండొచ్చు, కానీ ఏకకాలంలో లేదా ఒక తరం వ్యవధిలో, అనగా ఒక 40 ఏళ్ల తరం వ్యవధిలో పనిచేసినటువంటి వ్యక్తులే ఈ నహూము, హబక్కూకు, అలాగే జఫన్యా. ఆ తర్వాత హిజ్కియా అనేటువంటి రాజుకు ఈయన మునిమనవుడు. ఇది జఫన్యాకు సంబంధించినటువంటి విషయాలు. ఈయన ఎవరు అనేది. ఇప్పుడు ఈ జఫన్యా ఎప్పుడు ఈ విషయాలను చెప్పాడు అని గమనించినట్లయితే, జఫన్యా ఈ మాటలు చెప్పే నాటికి ఇజ్రాయేల్ దేశంలో యోషియా అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజు దాదాపు క్రీస్తు పూర్వం 640వ సంవత్సర కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి. సులువుగా అర్థమయ్యేలాగా చెప్పాలనంటే, దావీదు తర్వాత 350 ఏళ్లకు వచ్చినటువంటి వ్యక్తి, లేదా యేసుక్రీస్తు కాలానికి దాదాపు 680 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది. అప్పటికి ఇజ్రాయేలీలు ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నారు, ఫ్రీగా ఉన్నారు, ఒక రాజు కింద ఉన్నారు. వాళ్ళ జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉంది. అయితే ఆ సమయంలో ఈ జఫన్యా వచ్చి ఈ మాటలు చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఈయన ఎప్పుడు ఈ విషయాలను చెప్పాడనంటే, యోషియా రాజు కాలంలో చెప్పాడు. అది ఒకటవది. రెండవది, బబులోనీయులు వచ్చి దాడి చేయడానికి ముందు చెప్పారు. అంటే ఇజ్రాయేలీలు అప్పటికి ఇంకా కష్టాలను ఎదుర్కోలేదు, కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న క్రమంలో ఆయన ఈ మాటలను చెబుతూ ఉన్నాడు. ఆయన ఈ మాటలు చెప్పే నాటికి అస్సీరియా అనేటువంటి ఒక రాజ్యం పరిపాలన చేస్తూ ఉంది. అది ఆనాడు ఉన్నటువంటి సంఘటనలు. ఇకపోతే ఈయన జఫన్యా అనేటువంటి వ్యక్తి ఏం చెప్పారు అనేది ఒకసారి పరిశీలిద్దాము. మనము ఈరోజు ఉన్నటువంటి రీడింగ్స్ను చదివినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఏమంటున్నాడంటే, మీ అందరూ ఆనందంగా ఉండండి అని చెప్తున్నాడు. ఉదాహరణకు చదువుదాం మనము. జఫన్యా 3వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇజ్రాయేలు హర్షధ్వానము చేయుము, యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసించి గంతులు వేయుము అని చెప్తున్నాడు. అంటే గంతులు వేయడం కావచ్చు, ఆనందనాదం చేయడం కావచ్చు, హర్షధ్వానం చేయడం కావచ్చు, ఈ పదాలన్నీ కూడా చెబుతున్నటువంటి సందర్భం ఏమిటి అని అంటే, మీరందరూ సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని చెప్తున్నాడు. అంతేకాదు, ఎందుకు అనేది కూడా ఆయన మాట్లాడుతూ 15వ వచనంలో అంటున్నాడు, ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమ ఉన్నాడు కనుక నీవు ఇక ఏ కీడునకు భయపడనక్కర్లేదు. నువ్వు ఆనందంగా ఉండు, భయపడవద్దు. ఎందుకు ఆనందంగా ఉండాలి అని అంటే, ఎందుకు భయపడకుండా ఉండాలి అని అంటే, దానికి కారణం ఏమిటి అని అంటే, ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమ ఉన్నాడు. ఇదే దానికి అసలైనటువంటి కారణము. ఎందుకు ప్రజలు హ్యాపీగా ఉండాలి లేదా ఎందుకు హ్యాపీగా ఉన్నారు అని అంటే, దానికి కారణం దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అంతేకాదు, దేవుడు తోడుగా ఉండడం వలన మనకు ఆనందం కలుగుతుంది. దేవుడు మన మధ్యలో ఉండడం కారణంగా మనము భయము అనే దాని నుంచి బయటపడతాము అని చెప్పాడు. ఆ తర్వాత, ప్రభువు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మీరు ఎట్లాంటి చింతనకు లోనవ్వద్దు. అంటే కేవలం ఈరోజు భయపడకుండా ఉండడం కాదు, రేపు కూడా భయపడకుండా ఉండండి, ఎల్లుండి కూడా భయపడకుండా ఉండండి. అంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఎల్లుండి భయపడవద్దు, ఎల్లుండి కూడా ఆనందంగా ఉండండి. ఎందుకనంటే దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి అంశాన్ని ఆయన కీలకంగా చేసుకొని మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, అసలు ఈ మాటలను జఫన్యా ప్రవక్త ఎందుకు చెప్పాడు. నిజం చెప్పాలి అని అంటే, జఫన్యా ప్రవక్త ఈ మాటలు చెప్పిన కరెక్ట్గా ఒక 50-60 సంవత్సరాలకి బబులోను అనేటువంటి రాజ్యం వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. ఇజ్రాయేలీల యొక్క అనేక మంది సైనికులను చంపుతుంది. అనేక మందిని బందీలుగా చేసుకుని వాళ్ళని బబులోను సామ్రాజ్యానికి పట్టుకెళ్ళింది. ఇజ్రాయేలీల ఇళ్లను తగలబెట్టారు. ఇజ్రాయేలీల యొక్క దేవాలయం ఏదైతే ఉందో దాన్ని కూడా తగలబెట్టారు.
అంటే ఈ మాటలు చెబుతున్న తర్వాత ఒక 50 ఏళ్ల తర్వాత ఒక ఘోరమైనటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. అయినప్పటికీ దేవుడు వాళ్ళకి చెబుతున్నటువంటి అంశం ఏమిటి అనంటే, మీరు ఆనందంగా ఉండండి అంటున్నాడు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఉదాహరణకి సృజన్ రేపు పొద్దున నువ్వు చనిపోతున్నావు, కానీ నువ్వు ఆనందంగా ఉండు అని ఇప్పుడు ఎవరైనా చెప్పారనుకోండి, అది మనకి కొంచెం కామెడీలాగా అనిపిస్తుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇతనికి మైండ్ ఉందా లేదా అనేటువంటి ప్రశ్న వేస్తారు. ఎందుకనంటే రేపు పొద్దున నీకు బాధలు రాబోతున్నాయి, కానీ నువ్వు ఇప్పుడు ఆనందంగా ఉండు అని చెప్తే అది అసంబద్ధంగా తోస్తుంది. అసలు ఇది మన మనసులు కరెక్ట్‌గా ఉంటే మాట్లాడేటువంటి మాటలు కాదు అనేటువంటి భావన మనకొస్తూ ఉంటుంది. అయితే అది అర్థం కావాలి అనంటే ఈ జెఫన్యా గ్రంథంలో ఉన్నటువంటి మరొక 2 అధ్యాయాలు చదవాలి. ఈ జెఫన్యా గ్రంథం అనేది చాలా చిన్నది. కరెక్ట్‌గా 3 అధ్యాయాలుంటాయి. 1వ అధ్యాయం అంతా కూడా ఇజ్రాయేలీయుల మీదకి దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నటువంటి శిక్ష గురించి మాట్లాడింది. ఇక 2వ అధ్యాయం అంతా కూడా ఇజ్రాయేలు ప్రజలు కాకుండా బయట ఎవరైతే ప్రజలున్నారో, అన్యులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి పాపాలకు గాను వాళ్ళ మీదకి శిక్ష రాబోతూ ఉంది అని 2వ అధ్యాయంలో చెప్పాడు. ఈ 2 చెప్పిన తర్వాత 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు మీ మధ్యలో ఉన్నాడు కాబట్టి మీరు సంతోషంగా ఉండండి అని చెప్పడం మనకు కనిపిస్తూ ఉంది. అంటే అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. మొదటి అధ్యాయంలోనేమో మీకు శిక్ష రాబోతుందని చెప్పాడు. 2వ అధ్యాయంలోనేమో మీకు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారు దేవుని మాటను వినకపోతే వాళ్ళకు శిక్ష రాబోతుందని చెప్పాడు. 3వ అధ్యాయం చూసేసరికేమో ఆనందంగా ఉండండి అని చెబుతున్నాడు. సో ఈ పరిస్థితిని గమనిస్తే ఇది సాధారణమైనటువంటి అంశము కాదు. బదులుగా ఇది సాధారణమైనటువంటి అంశాన్ని దాటి అసాధారణంగా ఆలోచిస్తే తప్ప దీన్ని మనము అర్థం చేసుకోలేమనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే మనం 2 విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి. సంతోషము, ఆనందము. ఈ 2 పదాలు మనం చాలాసార్లు వినుంటాము. సంతోషమన్నా, ఆనందమన్నా 2 ఒకటే అనుకుంటాము. నిజానికి 2 ఒకటి కాదు. సంతోషం వేరు, ఆనందం వేరు. బైబిల్‌లో మీరు గమనిస్తే సంతోషంగా ఉండండి అనేటువంటి మాటలు ఎక్కువగా కనపడవు. చాలా తక్కువ ఉంటాయి. కానీ ఆనందంగా ఉండండి అనేది మాత్రం చాలా ఎక్కువ సార్లు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే ఆ తేడా మనం అర్థం చేసుకోవాలి. సంతోషము అనంటే ఒక జోక్ విన్నప్పుడు మనకు నవ్వొచ్చిందనుకోండి, లేదా పక్కన వాళ్ళు ఎవరైనా ఒక జోక్ చేశారనుకోండి, మనం వెంటనే నవ్వుతాము. మన ముఖంలో ఒక చిన్న చిరునవ్వు వస్తది. అది సంతోషము. మనకు బాగా ఇష్టమైనటువంటి ఆహారాన్ని తిన్నామనుకోండి, మనకు తృప్తిగా అనిపిస్తుంది, ఆనందంగా ఉంటాము. ఉదయమంతా కష్టపడి పనిచేసి రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు అది మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో అవన్నీ సంతోషాలు. అంటే అవన్నీ ఒక జోక్ వేయగానే నవ్వొస్తుంది, కాసేపటికి ఆగిపోతుంది అది. నిద్ర కాసేపు వస్తుంది, తర్వాత పోతుంది అది. డబ్బులు ఈరోజు వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాము, రేపు డబ్బులు కాస్త పోయినప్పుడు బాధగా ఉంటాము. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నందుకు సంతోషంగా ఉంటాము, రేపు పొద్దున జ్వరం వచ్చినప్పుడో లేదా ఇంకొక రోగం వచ్చినప్పుడో, ఒక యాక్సిడెంట్ అయినప్పుడో వెంటనే బాధపడిపోతాము. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. అంటే ఒక రోజో, ఒక నిమిషమో, ఒక గంట మాత్రమే ఉంటాయి. కానీ ఆనందము అనేది ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్, ఎక్కువ కాలం ఉండేది. అంటే మనం బాధపడుతూ కూడా ఆనందంగా ఉండొచ్చు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆనందము అనంటే ఒక జీవిత కాలానికి సరిపడింది అని చెప్పొచ్చు. లేదా ఒక సంవత్సర కాలము, ఒక 2 సంవత్సరాల కాలానికి సంబంధించింది అని చెప్పొచ్చు. ఉదాహరణకి మీరు ఇప్పుడు 2024 వస్తూ ఉంది. ఈ 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు మీకు జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటే అనేక రకాలైనటువంటి ఆనందాలు మన జీవితంలో ఉంటాయి. అలాగే ఎన్నో కష్టాలు కూడా మన జీవితంలో ఉంటాయి. అయితే ఒక్కసారి 12 నెలల కాలాన్ని ఒక్కసారి పైనుంచి కింద వరకు చూస్తే మనము దుఃఖంలో మునిగిపోయి ఉన్నామా? లేదంటే ఆనందంలో ఉన్నామా? అనేది మన జీవితాల్లో మనకే అర్థమవుతుంది అది. బయట వాళ్ళకి చెప్పలేకపోవచ్చు దాన్ని. కొన్నిసార్లు మనం బాధల్లో ఉంటాం, కష్టాల్లో ఉంటాం, నష్టాల్లో ఉంటాం, నొప్పితో ఉంటాము. కానీ సంవత్సరం మొత్తం మీద గమనించినప్పుడు ఆ నొప్పి అనేది చాలా చిన్నగా ఉంటుంది. సంవత్సరం మొత్తం మీద చూసినప్పుడు ఆ బాధ అనేది చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. కానీ దాన్ని మించి మనం ఎక్కువ ఆనందంగా ఉండగలిగితే దేవుడు ఆ ఆనందం గురించే ఇక్కడ మాట్లాడుతున్నాడు అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం దగ్గరికి వెళ్దాం. ఆయన ఎందుకు ఈ మాటలు చెప్పాడు? ఎందుకు ఆనందంగా ఉండండి అని ఎందుకు చెప్తున్నాడు అనంటే, ఇజ్రాయేలు దేశం యోషియా అనేటువంటి ఆ రాజు వచ్చే టైంకి, లేదా ప్రవక్త ఈ మాటలు చెబుతూ ఉన్నటువంటి టైంకి చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో పడిపోయింది. ఒకవైపు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు.
బాలు అనేటువంటి ఒక దేవుడిని, మోలెకు అనేటువంటి ఒక దేవుడిని ఆనాటి ఇజ్రాయేలీలు ఆరాధించేవాళ్ళు. ఆ మోలెకు అనేటువంటి ఆ దేవుడి దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన విధానం ఉండేది. అదేంటంటే, మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే, అంటే ఒక సంవత్సరం లోపల చిన్న పసిపిల్లలు ఎవరైతే ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ మోలేకు అనేటువంటి దేవుడికి బలిగా అర్పించాలి. అప్పుడు వర్షాలొస్తాయి, మాకు సంతోషం వస్తుంది అని ఆనాటి ప్రజలు భావించేటువంటి వారు. ఆ మోలేకు యొక్క విగ్రహం ఒక రకంగా ఉండేది. ఆ విగ్రహం దగ్గర పొట్ట దగ్గర ఖాళీ ఉండేది. అదంతా కూడా ఇనుముతో చేసినటువంటి ఒక విగ్రహం. ఆ విగ్రహంలో పొట్ట దగ్గర ఖాళీ ఉండేది. ఆ పొట్టలో ఏదన్నా వేస్తే అది వెళ్ళి పొట్ట అడుగు భాగానికి చేరుతుంది. ఆ తర్వాత ఆ మోలేకు యొక్క విగ్రహానికి కింద మంట పెట్టేవారు. ఆ మంట ద్వారా ఆ మోలేకు కడుపులో ఏదైతే పడుతుందో ఆ వస్తువు అంతా కూడా కాలి మసి అయిపోతుందనమాట. సో, మోలేకుకి ఎవరినైనా బిడ్డలను బలి అర్పించాలి అనంటే ఈ ఇజ్రాయేలీయులు కొంతమంది ఆ బిడ్డలను తీసుకొని వెళ్ళి ఆ మోలేకు అనేటువంటి ఆ విగ్రహం యొక్క కడుపు మధ్యలో ఏసేవాళ్ళు. ఏసి కింద నుంచి మంట పెట్టి పెద్ద పెద్ద శబ్దాలు, డప్పులు కొట్టుకుంటూ, చుట్టూ నాట్యం చేసుకుంటూ, అంటే ఒక పక్క ఆ బిడ్డ కేకలు పెడుతూ మరణిస్తూ ఉంటే, వీళ్ళు ఆ బిడ్డ కేకల ద్వారా ఆ మోలెకు దేవుడు విని, అప్పుడు వర్షాలొస్తాయి, మాకు మంచి కలుగుతుంది అని ఆనాటి ప్రజలు నమ్మేటువంటి వారు. అట్లాంటి దారుణమైనటువంటి ఆరాధనలు, అట్లాంటి దారుణమైనటువంటి విగ్రహారాధన ఉన్నటువంటి కాలంలో ఈ జెఫన్యా అనేటువంటి ప్రవక్త వచ్చి అప్పుడు చెప్తున్నాడు, "మీరు మాట వినలేదా? మీకు శిక్ష రెడీగా ఉంది" అని చెప్పాడు. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటి అనంటే, ప్రవక్త హెచ్చరించినప్పటికీ కూడా ఆ ఇజ్రాయేలీయులు మారలేదు గాబట్టే దేవుడు బబులోను అనేటువంటి ఒక సామ్రాజ్యాన్ని లేపి వీళ్ళ మీదకి తీసుకొనొచ్చాడు. దండెత్తి తీసుకొనొచ్చింది దేవుడే. అనగా దేవుడే ఒక రకంగా వాళ్ళ మీద శిక్ష విధించాడు. శిక్ష విధించిన తర్వాత ఇజ్రాయేలీయులు అనేక మంది బందీలుగా బబులోను దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి దేవునికి వాళ్ళు మళ్ళీ మొరపెట్టిన తర్వాత సుమారు 70 ఏళ్ల తర్వాత మళ్ళా వాళ్ళని తీసుకొని ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు మాట్లాడినటువంటి ప్రవక్తే బారూకు ప్రవక్త. పోయిన వారం మనం అదే మాట్లాడాము. ఆ వచ్చిన పరిస్థితులని ఉద్దేశిస్తూ జెఫన్యా ప్రవక్త కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటగా మిమ్మల్ని హెచ్చరించాను. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం గమనిస్తే, మీరు తప్పులు చేయొద్దు, మీరు అలాంటి చెడ్డ ఆరాధనల వైపు వెళ్ళొద్దు అని వాళ్ళని హెచ్చరించాడు. కానీ వాళ్ళు వినలేదు కాబట్టి దేవుడు వాళ్ళ మీదకి శిక్ష తీసుకొని వచ్చాడు. శిక్ష తీసుకొని వచ్చిన తర్వాత ఆయన చెబుతున్నటువంటి మాట గమనించండి. 14వ వచనంలో అంటున్నాడు, యెరూషలేము కుమారి, మీరు నిండు హృదయంతో సంతసించి గంతులు వేయము, ప్రభువు నీ దండనము తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదురు చేసెను. ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమ ఉన్నాడు కనుక ఇక ఏ కీడునకు భయపడనక్కర్లేదు. సరే, నిన్ను ఇజ్రాయేలీలు వాళ్ళు వచ్చి దాడి చేశారు. బబులోనీయులు వచ్చి దాడి చేసిన తర్వాత ఇజ్రాయేలీలు వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి తప్పులకి గాను శిక్షను అనుభవించారు. అనుభవించిన తర్వాత మళ్ళా తిరిగి రాబోతూ ఉన్నారు. అలా వచ్చేటువంటి అంశం గురించి మాట్లాడుతూ అప్పుడు ప్రవక్త అంటున్నాడు, దేవుడు మీ మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇక మీరు భయపడవద్దు. అండ్ రెండవది, మరలా ఆ తప్పులు చేయవద్దు అని వాళ్ళకి ఒక ఆనందకరమైనటువంటి లేదా సంతోషకరమైనటువంటి వార్తని ప్రవక్త వాళ్ళకి చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. దేవుడు కొన్నిసార్లు మనకు చెప్తాడు, ఇదిగో వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, పరుల యొక్క వస్తువులను ఆశించవద్దు, పొరుగు వాని భార్యను ఆశించవద్దు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను చూసి మీరు భ్రమసి వారిలాగా మేము ఉండాలని పోల్చుకొని, మీకంటే ఉన్నత స్థాయిలో ఉన్నత వాళ్ళతో పోల్చుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి భార్యనో భర్తనో ఇబ్బందులు పెట్టేటువంటి వారిగా మనం ఉండకూడదు. ఆనాటి ఇజ్రాయిల్ ఏ విధంగా అయితే తప్పులు చేసి పడిపోయారో ఆ తప్పుల నుంచి పాఠం నేర్చుకున్నటువంటి మనము అలాంటి తప్పులు చేయకుండా మనం బయటపడగలగాలి. ఈరోజు నిజం మాట్లాడుకుంటే ఆనాటి ఇజ్రాయేలీ ప్రజలు విగ్రహారాధన చేశారేమో, ఈరోజు కూడా మనం విగ్రహారాధన చేస్తూ ఉంటాం. మనము డబ్బుల మీద ఎక్కువ ఆశ చూపిస్తూ ఉంటాము. ఆ రోజు వాళ్ళు మోలెకు అనేటువంటి ఒక దేవతను ఆరాధించారు. ఈరోజు మనము డబ్బు అనే దాన్ని ఆరాధిస్తూ ఉంటాము, లేదా పేరు ప్రఖ్యాతలు అనే దాన్ని ఆరాధిస్తూ ఉంటాము, లేదా మన జీవితంలో ఇంకొక దాన్ని ఏదో ప్రేమించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము తప్ప దేవుడు మన జీవితానికి మూలకర్త అనేటువంటి అంశాన్ని మర్చిపోతూ ఉంటాము. అందుకనే అంటాడు కదా, దేవుడు కూడా చెప్పినట్లుగా ఈ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమించాలి అని దేవుడు చెబుతూ ఉంటాడు. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మహా అయితే ఒక నెల ఉంటారు, సంవత్సరం ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. మనతో పాటు ఎవరు ఉండరు.
కానీ దేవుడు ఎల్లప్పుడూ ఉంటారు. ఈరోజు భార్య, భర్త, అన్న, చెల్లెలు ఇక్కడ మనకు బంధాలున్నాయి. కానీ ఈ బంధాలు వన్స్ మనం ఈ లోకాన్ని దాటిపోయిన తరువాత మనకు బంధాలు లేవు. యేసుక్రీస్తే స్వయాన చెప్పాడు, మనమందరం పరలోకానికి వెళ్ళిన తరువాత దేవదూతల్లాగా ఉంటాము. మనమందరము వ్యక్తిగతంగా దేవుడికి సమాధానం చెప్పుకోవాల్సి ఉందే తప్ప, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కుటుంబం కాదు. కాబట్టి అందరికంటే మిన్నగా నన్ను ప్రేమించాలి అని దేవుడు కూడా మనల్ని కోరుతూ ఉన్నాడు. ఆ దేవుణ్ణి దాటి మనం కొన్ని సార్లు మన బిడ్డలను ఎక్కువగా ప్రేమిస్తాము, మన తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తాము, డబ్బును ప్రేమిస్తాము, లేదా అనేక అంశాలను ప్రేమిస్తూ ఉంటాము. ఈరోజు మనం కూడా ఆ ప్రశ్న వేసుకోవాలి. జెఫన్యా ప్రవక్త 1వ అధ్యాయం మనకు కూడా వర్తిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈరోజు దేవుణ్ణి కాదు అని ఇంకే దాన్నైనా నువ్వు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి మించినటువంటి స్థాయిలో దేనికైనా గౌరవాన్ని ఎక్కువగా ఇస్తూ ఉన్నావా? ఒకవేళ అలా ఇస్తూ ఉంటే అది ఏదైనా సరే శిక్ష మన మీదకి రాబోతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఆయన ప్రవక్త మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ మనల్ని మనం సరిదిద్దుకుంటే, నినివే అనేటువంటి పట్టణం గురించి మనం వింటాము. యోనా అనేటువంటి గ్రంథం కూడా మనకు బైబిల్లో ఉంది. ఆ యోనా గ్రంథంలో నినివే అనేటువంటి ఒక పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు తప్పు చేశారు. దేవుడు యోనా అనేటువంటి ప్రవక్తను వాళ్ళ వద్దకు పంపి, మీరు తప్పులు చేస్తున్నారు, మీరు మారు మనస్సు పొందండి, పొందితే మీకు శిక్ష ఉండదు అని చెప్పాడు. అక్కడ రాజు మొదలుకొని బీదవాడి వరకు ప్రతి ఒక్కరూ, వాళ్ళందరూ కూడా గోనె పట్టులు ధరించి బూడిద మొహాన వేసుకొని, దేవా మేము తప్పులు చేశాం, మమ్మల్ని మన్నించు అని అన్నప్పుడు నినివే మీదకి ఆ రోజు దేవుడు అది రాకుండా, ఆ శిక్షను రాకుండా ఆపేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా అదే. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం తప్పు చేసి ఉంటాం, లేదా తప్పు చేసి ఉంటాము కానీ మర్చిపోయి ఉంటాము. మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం దేవుడికి చెప్పాలి, దేవా ఈరోజు నా కుటుంబంలో ఒక శిక్ష ఉంది, నా కుటుంబంలో బాధలు కలుగుతున్నాయి, ఆ బాధలు నీ నుంచి వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఆయన డైరెక్ట్గా ఇస్తాడు అని కాదు, కానీ మనకు ఒక గుణపాఠం నేర్పించడానికి. ఉదాహరణకు ఒక టీచర్ ఒక పిల్లవాడిని స్కూల్లో కొట్టాడు అని అంటే, అది ఎందుకు కొట్టాడు అని అంటే, ఆ విద్యార్థి భవిష్యత్తుకు ఉద్దేశించి టీచర్ ఒక దెబ్బ కొడతాడు. ఒక తల్లి బిడ్డలను ఎందుకు కొడుతుంది అని అంటే, మనకు బాగా తెలిసినటువంటి సామెతే, మొక్కై వంగనిది మానై వంగున అనేటువంటి సామెత. అందుకే బిడ్డలుగా ఉండగానే వాళ్ళని సన్మార్గంలో నడిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే దేవుడు కూడా మనం ఈ లోకంలో ఉండగానే దేవుడు కొన్నిసార్లు శ్రమలను, శిక్షలను ఇస్తాడు. దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, నువ్వు తప్పు తెలుసుకోవాలి, ఆ తప్పును దాటి బయటకు వచ్చి మంచి మార్గంలో జీవించాలి. అలా జీవిస్తే దేవుడు వెంటనే ఆ శిక్ష తీసేస్తాడు. ఒకవేళ ఆ శిక్ష తీసేయకపోతే అది దేవుని సైడ్ తప్పు అవుతుంది. ఎందుకనంటే ఒక గుణపాఠం నేర్చుకోవడానికి ఆయన ఒక శిక్ష వేశాడు. వేసిన తర్వాత మనం పాఠం నేర్చుకున్నాం. పాఠం నేర్చుకున్న తర్వాత కూడా అదే శిక్ష కంటిన్యూ చేస్తే అది దేవునిదే తప్పు అవుతుంది. కాబట్టి దేవుడు తప్పు చేయడు. కాబట్టి మనం ఈరోజు మన జీవితాల్లో ఉన్నటువంటి కష్ట నష్టాలని దేవునికి ఒకసారి చెబుదాం, ప్రభువా నేను ఈ తప్పులు చేశాను, నన్ను మన్నించు. ఒకవేళ నేను ఏదైనా తప్పులు చేసి మర్చిపోయాను ఆల్రెడీ, నాకు ఎందుకు ఈ శిక్ష వచ్చిందో తెలియదు, నేను ఏ సమయంలో ఏ తప్పు చేశానో తెలియదు, కానీ నన్ను మన్నించు అని దేవుణ్ణి అడిగితే తప్పకుండా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇకపోతే ప్రవక్త ఈ మాటలన్నిటి చెప్పిన తర్వాత ఇప్పుడు 2వ రీడింగ్‌కి వెళ్దాం మనం. 2వ రీడింగ్ మీ అందరూ పోయిన వారం కూడా విన్నారు, ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖ. పోయిన వారం కూడా ఇదే లేఖ నుంచి మనం సందేశాన్ని చదివాము. ఇవాళ కూడా అదే చదువుతున్నాము. ఫిలిప్పీయులకి పునీత పౌలు గారు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 4-7 వచనాలు మనం ఇక్కడ చదువుతూ ఉన్నాము. అసలు ముందుగా ఈ పౌలు అనేటువంటి వ్యక్తి ఎవరు అనేది మనం గత వారం కూడా చర్చించాము. ఒకవేళ కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళ కొరకు సులువుగా అర్థం కావడం కోసం ఈ పౌలు ఎవరు అనేది మాట్లాడదాం. యేసుక్రీస్తు సుమారు క్రీస్తు శకం 30లో చనిపోయారు అని అనుకుంటే, క్రీస్తు శకం 30 తర్వాత అపోస్తలులు ప్రజలందరిలోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు అప్పటికే కొంతమంది యూదా మతస్థులు అక్కడ ఉన్నారు. యేసుక్రీస్తు యూదా మతానికి చెందినటువంటి వ్యక్తే. అయితే యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధనలని కొంతమంది అంగీకరించలేకపోతున్నారు. అంగీకరించలేని వ్యక్తులు ఎవరు అని అంటే, యేసుక్రీస్తుకు సొంత జాతి వాళ్ళు, వాళ్ళందరూ సేమ్ ఇజ్రాయేలీయులే. అలాంటి ఇజ్రాయేలీయుల్లో బాగా మత ఆసక్తి కలిగినటువంటి వ్యక్తే ఈ పౌలు. ఈ పౌలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పరిసయ్యులు అనేటువంటి ఒక గుంపుకు చెందినటువంటి వ్యక్తి. ఈ పరిసయ్యులు
దేవుని యొక్క ఆజ్ఞని యేసుక్రీస్తు ధిక్కరిస్తున్నాడు అని భావించి యేసుక్రీస్తుని సిలువకు అప్పగించినటువంటి వ్యక్తులు కూడా ఈ పరిసయ్యులే. అలాంటి ఒక గుంపుకు చెందినటువంటి వ్యక్తే పౌలు. ఇదే పౌలు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులను ఇబ్బంది పెట్టాడు. అపోస్తలులను అరెస్ట్ చేయించడానికి ట్రై చేశాడు. ఒకానొక ప్రథమ హతసాక్షిగా మరణించినటువంటి వ్యక్తి పునీత స్టీఫెన్. ఆ యొక్క మరణాన్ని దగ్గర ఉంచి ఆ మరణాన్ని ధృవీకరించినటువంటి వ్యక్తి ఈ పునీత పౌలు గారు. ఈ పౌలు మొదటగా క్రైస్తవులను వ్యతిరేకించినప్పటికీ, క్రైస్తవులను హింసించాలని ప్రయత్నించినప్పటికీ క్రీస్తు శకం 33-36 మధ్యలో యేసుక్రీస్తు స్వయాన పౌలు గారికి కనిపించి ఆయనని మారు మనసు పొందేలాగా చేశాడు. అప్పుడు సౌలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పౌలుగా మారాడు. మారి ప్రపంచంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి. ప్రత్యేకించి అన్య ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించినటువంటి వ్యక్తి ఈ పునీత పౌలు గారు. ఈ పునీత పౌలును చంపినటువంటి వ్యక్తి ఎవరు అనంటే, అప్పటికి ఇజ్రాయేల్ దేశము అనేది రోమా అనేటువంటి సామ్రాజ్యం కింద ఉండేది. మనం ఒక 100 ఏళ్ల క్రితం ఏ విధంగా అయితే బ్రిటిష్ అనేటువంటి ఒక రాజరిక పాలన కింద ఏ విధంగా ఉన్నామో, అలాగే యేసుక్రీస్తు కాలంలో ఇజ్రాయేల్ దేశం అనేది రోమా అనేటువంటి ఒక రాజ్యం ఉండేది. ఆ రోజుల్లో ఆ రాజ్యం కింద ఉండేది. ఆ రోమా రాజ్యానికి అధికారిగా లేదా రాజుగా ఉన్నటువంటి వ్యక్తి నీరో. ఆ నీరో అనేటువంటి వ్యక్తి ఈ పునీత పౌలు గారిని చంపేశారు తదనంతర కాలంలో. ఇదే నీరో మన మొదటి పోపు అయినటువంటి పునీత పేతురు గారిని కూడా చంపేశారు. సో ఆ వ్యక్తి పునీత పౌలు గారు ఈ మాటలు రాస్తూ ఉన్నారు. ఆయన చెబుతున్నటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఆయన అంటున్నాడు, 4వ అధ్యాయము 4-5 వచనాల్లో ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు, అందరి ఎడల సాత్వికముగా ఉండుడు, ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు అని పునీత పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆలోచించాలి, పునీత పౌలు గారు ఎందుకు ఆనందంగా ఉండండి అని చెబుతున్నాడు అనేది ఆలోచించాలి. దాంతోపాటు ఆయన ఇంకా ఏం చెప్తున్నాడు అని గమనించినట్లయితే, మీ ఇరుకు ఇబ్బందులు అన్నింటిని కూడా దేవునికి చెప్పండి అని చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు 5వ వచనంలో ఏమంటున్నాడు వినండి ఒకసారి. దేనిని గూర్చియు విచారింపకుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుణ్ణి అర్థింపుడు. కానీ ఆ విధమును అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో ప్రార్థింపుడు. ఆయన ఏమంటున్నాడంటే, మీకు ఏదన్నా అవసరం ఉంటే ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేటప్పుడు మీరు అది ఎలా చేయాలి అని అంటే, దేవునికి అది కృతజ్ఞతాపూర్వకంగా ఉండేటట్టు చేయండి. ఒకవేళ మనం బాధలో ఉన్నామా, కష్టంలో ఉన్నామా, వాటన్నింటిని కూడా మనం దిగమింగుకొని, దేవా ఈరోజు అనేక మంది రోడ్ల మీద పడుకొని ఉన్నారు, కానీ అలాంటి పరిస్థితుల్లో నేను లేను, అందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పాలి. కొన్నిసార్లు నేను ఆఫీసు నుంచి హైదరాబాద్లో ఉంటాను. నేను ఆఫీసు నుంచి నా రూమ్కి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో బ్రిడ్జిల కింద, సాయంత్రం నేను లేటుగా 6-7 ఆ టైంకి వచ్చేటప్పుడు బ్రిడ్జిల కింద దుప్పట్లు కప్పుకొని చిన్న పిల్లలు, వాళ్ళని వేసుకొని తల్లిదండ్రులు, కొంతమంది ముసలి వాళ్ళందరూ ఆ బ్రిడ్జిల కింద పడుకుంటూ ఉంటారు. కొంతమందికి దుప్పట్లు కూడా ఉండవు. అలాగే చేతులు ముడుచుకొని, కాళ్ళు ముడుచుకొని ఒక చిన్న ఇనుప దిమ్మెంబడి పడుకొని ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు నిజంగా నాకు అనిపిస్తుంది, దేవా నేను ఏదైతే ఈరోజు లేదు అని నేను ప్రార్థన చేస్తున్నానో, ఈ వ్యక్తిని చూసిన తర్వాత నువ్వు నాకు ఎన్ని 100 రెట్లు ఎక్కువగా ఇచ్చావు అని నేను అది ఆనందపడాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితి. అంటే వాళ్ళ పరిస్థితిని చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఎంత బాధాకరం అది. కొంతమంది బిడ్డలు లేక ఆసుపత్రుల చుట్టూ భార్యాభర్తలు కలిసి డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. 100,000, 1,000, లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. చూస్తే మనకేమో సంతోషకరంగా బిడ్డలు పుట్టింటారు. 1, 2, 3, 4 బిడ్డలను కలగలిగేటువంటి సామర్థ్యం మనకుంటుంది. కానీ ఏదైతే లేదో దాని గురించి మనం బాధపడుతూ ఉంటాం. ఎవరికో బాగా డబ్బు ఉంది అని ఆనందపడుతూ వాళ్ళు బాగా డబ్బుందని ఆనందపడుతున్నారు, మాకేమో డబ్బు లేదని బాధపడుతూ ఉంటారు కొంతమంది. కానీ ఆ డబ్బు ఉన్నటువంటి వ్యక్తికి చిన్న వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధి ఏంటో తెలుసా? షుగర్ లేదా బీపీ అనేటువంటి చిన్న రోగాలు 2 ఉంటాయి. ఆ షుగర్ అనేటువంటి రోగం ఉంటే నీకు లక్షల కోట్ల రూపాయలు ఉన్నా సరే, ఒక చిన్న స్వీట్ ముక్కని, ఒక బెల్లం ముక్కని నోట్లో పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు.
ఆలోచించండి ఎంత దారుణమైన విషయం. ఒక రూ. 2 స్వీట్ కొనుక్కొని నోట్లో పెట్టుకొని తినలేనటువంటి స్థితిలో ఈరోజు లక్షాధికారులు, కోటీశ్వరులున్నారు. కానీ మనము మన నోటికి ఎంత స్వీట్ అందితే అంత తినగలుగుతున్నాము. ఎంత తీపి పదార్థాలు తిన్నా మన శరీరానికి ఏమీ కావట్లేదు. మన ఆరోగ్యం చాలా చక్కగా ఉంది. నిజానికి దేవుణ్ణి మనము నాకిది లేదు అని అడిగేదానికంటే, ఇది ఉంది దేవా అని చెప్పగలిగేటువంటి అంశాలు మన జీవితంలో కోకొల్లలుగా ఉంటాయి. కానీ మనం ఎప్పుడు ఏం చేస్తామంటే, ఎదుటి వాళ్ళతో పోల్చుకొని వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, మా ఇంట్లో టీవీ లేదు. ఆ టీవీలో చూసినా, ఈ టీవీలో చూసినా అదే బొమ్మ అనేటువంటి విషయాన్ని మర్చిపోతాము. కొంతమంది మీరు బాగా గమనించండి, ట్రైన్‌లో వెళ్తూ ఉంటాము. ట్రైన్‌లో వెళ్ళేటప్పుడు రూ. 100 కొనుక్కున్నటువంటి ఒక టికెట్టు అదే ట్రైన్‌లో ఎక్కుతాడు. 1100, 1200 పెట్టి అదే ట్రైన్‌లో ఏసీ క్లాస్‌లో ఇంకొక వ్యక్తి ఎక్కుతాడు. 1100, 1200 పెట్టినందుకు ఆ వ్యక్తి ఏమన్నా ఒక్క నిమిషం మీకంటే ముందుగా పోగలడా? పోలేడు. ఆ ట్రైన్ అదే టైంకి అక్కడికి పోతుంది. 100కు పెట్టి టికెట్ కొన్నా, 1100 పెట్టి టికెట్ కొన్నా అదే టైంలో అక్కడ దిగగలుగుతారా? ఆ ట్రైను ఆ స్టేషన్‌కి అదే టైంకి వెళ్తుంది. అంటే గమనిస్తే మన జీవితంలో దేవుడు అనేకం ఇచ్చి ఉంటాడు. కానీ ఆ ఇచ్చిన వాటన్నింటిని మర్చిపోయి ఏదైతే లేదో, ఏదైతే ఎదుటి వాళ్ళతో పోల్చుకొని వాళ్ళ జీవితంలో అది ఉంది, నా జీవితంలో ఇది లేదు అని పడిపోతూ ఉంటామో, ఆ సమయంలో మనం మన ఆనందాన్ని కోల్పోతాము. మన సంతోషాలను కోల్పోతాము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకనే పునీత పౌలు గారు అంటున్నారు చూడండి, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు, ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. అందరి ఎడల సాత్వికంగా ఉండాలి. ఇది మన జీవితంలో ఈరోజు కొన్నిసార్లు మనం మిస్ అవుతూ ఉంటాము. సాత్వికంగా ఉండడం అనంటే ఎదుటి వారికి సహాయం చేసే విషయంలో ఎల్లప్పుడూ ముందు ఉండడం. మనకు కొన్ని రకాల సాయాలు మనం అందించగలం. ఉదాహరణకి చర్చికి వెళ్ళినప్పుడు లేదా ఆ దారిలో వస్తూ ఉన్నప్పుడు ఎవరో అడుక్కునేటువంటి వ్యక్తులు వస్తూ ఉంటారు. అందులో ముసలి వాళ్ళు, కాళ్ళు చేతులు లేనటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళు బయటకు వెళ్ళి పని చేసుకోలేరు. మీరు నేను బయటకు వెళ్ళి పని చేసుకుంటే సాయంత్రానికి 500 సంపాదించుకోగలుగుతాం. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి బయటకు వెళ్ళి పని చేసుకోలేడు. ఆ వ్యక్తికి ఒక రూ. 5, రూ. 10 అందించలేమా? ఒక భోజనం ఒక రూ. 50 అది కట్టి అందించలేమా? లేదా ఆదివారం మనం చేసుకున్నటువంటి ఆహారంలో ఒక వ్యక్తికి సరిపడా ఆహారాన్ని ఎక్కువగా చేసి, ఆ ఆహారాన్ని తీసుకొని వెళ్ళి పేదలకు అందించలేమా అనంటే అవన్నీ మనం చేయగలిగేవే. కానీ మనం చేయడానికి మనసు రాదు కొన్నిసార్లు. కానీ గుర్తుంచుకోవాలి, క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఎలాంటి వారు అనంటే యేసుక్రీస్తులాగా ఉండాలి. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే శిలువ మీద ఆయన ప్రాణం పోతుంది ఒకవైపు. ఆయన గాలి పీల్చుకోవడానికి కష్టపడుతున్నాడు. ఆ శిలువ మీద రక్తం కారిపోతూ ఉంది. లాస్ట్ రక్తపు చుక్క కారిపోతూ ఉంది. గుండె ఏమో దాన్ని పంపిణీ చేయలేక రక్తాన్ని ప బయటికి పంపలేక కష్టపడుతూ ఉంది. అలాంటి సందర్భంలో గూడా ఆయన పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. ఇదిగో పక్కనున్నటువంటి దొంగ అడుగుతున్నాడు, "అయ్యా నువ్వు నీ రాజ్యంలోకి ప్రవేశిస్తే నన్ను తీసుకో" అనంటే, ఆ దొంగ వైపు ఒక చెవి పెట్టున్నాడు యేసుక్రీస్తు. ఇంకొక వైపు చూస్తే కింద మేకులు కొట్టి ఆయన్ని పైకి లేపి సిలువను అటు ఇటు నిలబెట్టి దాన్ని కదిలించి కింద రాళ్ళు పెట్టి దాన్ని సిలువని కరెక్ట్‌గా ఉంచడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళందరూ. వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, "ప్రభు ఇదిగో వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు తండ్రి, కనుక వీళ్ళని క్షమించు" అని వాళ్ళ గురించి అంటున్నాడు. ఇంకొక వైపు చూస్తేనేమో మరియ తల్లి ఒంటరిగా నిలబడిపోయింది. చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తు మరియ తల్లి కలిసి పెరిగారు. ఆ తర్వాత గమనిస్తేనేమో యేసుక్రీస్తు సిలువనెక్కుతున్నాడు. మరియ తల్లేమో కాస్త పెద్దావిడయింది. తల్లి స్థాయి దాటిపోయి ఆమె ఇక అంటే యేసుక్రీస్తు కంటే పెద్దావిడ వయస్సులో. అలాంటి స్థితిలో ఒక దిక్కుతోచని పరిస్థితిలో ఆమె సిలువ ఎదుట నిలబడి ఉంటే ఆమె గురించి యేసుక్రీస్తు ఆలోచిస్తున్నాడు. అంటే చూడండి, ఆయన సిలువ మీద ఉన్నా గూడా ఆయన గురించి ఆయన ఆలోచించుకున్నది తక్కువ. యేసుక్రీస్తు మత్తయి సువార్తలోని చివరి అధ్యాయంలో మనం చదివితే, "మీరు వెళ్లి ప్రపంచం అంతటా నా శిష్యులను చేయండి. వాళ్ళకి పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇచ్చుచు వాళ్ళని నా శిష్యులను చేయండి" అని అన్నాడు. యేసుక్రీస్తు శిష్యులు ఏం చేయాలి అనంటే యేసుక్రీస్తులాగే బతకాలి. అంటే మనం కూడా సాత్వికంగా ఉండాలి. ఇతరులకు సహాయం చేయడానికి మనకు సాధ్యమైనంత రీతిలోనే, మిమ్మల్ని అప్పులు చేసి ఎదుటి వాళ్ళకు సాయం చేయండి అని ఎవరు చెప్పరు. మనకు రూ. 10 వస్తూ ఉన్నప్పుడు ఒక రూ. 1/2 మనం సహాయం చేయగలుగుతాము. అలాంటి చిన్న చిన్న సహాయాలు చేయడం మనం నేర్చుకోవాలి. అప్పుడు మనం ఆనందంగా ఉంటాము. ఎందుకు అనంటే అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఎందుకనంటే యేసుక్రీస్తులాగా మనం బతికినప్పుడు యేసుక్రీస్తు మనతో ఉంటాడు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే ఆనందంగా ఉండండి అని చెప్తున్నాడు. రెండవది, మీ ఇరుకు ఇబ్బందులు దేవునికి చెప్పండి. అదే సమయంలో సాత్వికంగా ఉండండి, ఇతరులకి సహాయం చేయండి అని చెప్పడం చూస్తూ ఉన్నాము. ఇకపోతే ఈ అంశాలన్నింటినీ ఎందుకు చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి.
ఎందుకు చెప్తున్నాడు అనంటే, మరణము అనేది అందరికీ తథ్యం. అది డబ్బులున్నోడా, డబ్బులు లేనివాడా, పేద వ్యక్తా, డబ్బులున్నటువంటి వ్యక్తా, రోగాలు లేనటువంటి వ్యక్తా, రోగాలు ఉన్నటువంటి వ్యక్తా, కష్టాలు ఉన్న వ్యక్తా, కష్టాలు లేనటువంటి వ్యక్తా, అది ఇంకా భేదభావం అనేదే లేదు. అది గవర్నమెంట్ ఉద్యోగమైనా, ప్రైవేట్ ఉద్యోగమైనా ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. అయితే ఈ మరణించడానికి ముందు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో, ఈ కాలాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరో కాదు ఎగ్జాంపుల్, ఈ మాటలు చెబుతున్నటువంటి పౌలు గారే ఎగ్జాంపుల్. ఈ మాట ఆనందంగా ఉండండి ఆయన ఎప్పుడు రాస్తున్నాడు? ఫిలిప్పీయులకు ఆ మాట చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు ఆ మాట చెప్పే నాటికి పౌలు గారు ఆనందించండి అని ఈ మాట చెబుతున్నప్పటికీ ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన చేతులకి, కాళ్ళకి సంకెళ్ళేసి ఉన్నాయి. అంటే చూడండి, పౌలు గారి ఆదర్శం ఎలాంటిది అనంటే, నేను కష్టాల్లో ఉన్నాను, కానీ ఆయన ఏమని చెప్తున్నాడంటే, మీరు ఆనందంగా ఉండండి అని చెప్తున్నాడు. అంతేకాదు, ఆ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి అనేక మందిని ఆయన అభినందిస్తాడు. ఇదిగో మీరు నా కొరకు డబ్బులు పంపించారు, మీరు ఇక్కడ నా బాగోగులు చూసుకున్నారు, మీకు అందరికీ కృతజ్ఞతలు, మిమ్మల్ని తలుచుకోగానే నిజంగా నాకు చాలా ఆనందం వేస్తుంది, నా హృదయంలో మీకెప్పుడు స్థానం ఉంటుంది అని చెప్పి పునీత పౌలు గారు ఫిలిప్పీలను పొగడటం ఆ ఫిలిప్పీ లేఖలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఆనందము అనేది ఎలాంటిది అనంటే, నీ ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని దాటి ఆలోచించగలిగేదే ఆనందం. పౌలు గారు ఉదాహరణ, ఆయన మరణించబోతున్నాడు రేపో ఎల్లుండో. ఆ నీరో అనేటువంటి రాజు పౌలు గారిని తల నరికి చంపేయబోతున్నాడు. దానికి ముందు ఆయన అంటున్నాడు, ఆనందించండి, సంతోషంగా ఉండండి, మీ విన్నపాలన్నింటినీ దేవునికి చెప్పండి, మీరు సాత్వికంగా ఉండండి. ఈ మాటలు విన్నప్పుడు నిజంగా మన ఒళ్ళంతా కూడా గగుర్పరచాలి. ఎందుకనంటే అలాంటి బాధాకరమైన పరిస్థితిలో కూడా ఆయన ఆనందం అనేటువంటి అంశాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకు అనంటే, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అది ఆయన ధైర్యం. పౌలు గారు అన్నట్టుగా ఆయన ఏమంటాడంటే, నేను ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలని ఉంది నాకు త్వరగా. ఎందుకనంటే, ఒక్కసారి నేను ఈ శరీరాన్ని విడిచానా, నేను వెంటనే వెళ్ళి యేసుక్రీస్తును చూస్తాను. అంటే ఆయన ఉత్సుకత చూడండి ఎలా ఉందో. ఈరోజు మనకు మరణం రాబోతూ ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ మరణం వస్తుంది. మనమందరం ఒకరోజు యేసుక్రీస్తును చూడబోతున్నాము. కానీ మరణం అంటే మనం భయపడతాం. కానీ అలా భయపడే వ్యక్తులుగా మనం ఉండకూడదు. దాన్ని దాటి ఆలోచించగలగాలి. ఆనందంగా ఉండాలి. ఇతరులకు సాయం చేయగలగాలి. దేవుడు తోడున్నాడు, ఆయన చూస్తున్నాడు అనేటువంటి ధైర్యము ఉండాలి. ఆయన చూస్తున్నాడు గనుక నేను జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి భయం కూడా ఉండాలి అనేది పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఇకపోతే మూడవ రీడింగ్ మనం పరిశీలించినట్లయితే, ఇదే లూకా శుభవార్త, మనం గత వారం చదువుకున్నటువంటి లూకా సువార్తకి ఇది కొనసాగింపే. లూకా సువార్త 3వ అధ్యాయము 10-18 వచనాలు ఇవాళ మనం చదువుతూ ఉన్నాము. ఈ లూకా సువార్తలో మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే, బప్తిస్మ యోహాను గారు కనిపిస్తూ ఉన్నారు. ఈ బప్తిస్మ యోహాను యేసుక్రీస్తుకి స్వయాన బంధువు. మరియ తల్లి ఎలిజబెత్ అమ్మకి సపర్యలు చేస్తూ ఉండగా పుట్టినటువంటి వ్యక్తి ఈ బప్తిస్మ యోహాను. సమస్తాన్ని త్యాగం చేసి, ఈ జకర్యా అనేటువంటి వ్యక్తి గొప్ప యాజకుడు. ఆ యాజకుడికి మంచి ఆస్తి ఉంటుంది, ధనం ఉంటుంది. అట్లీస్ట్ కళ్ళు మూసుకొని జీవితం అంతా గడిపినా కూడా తిండి కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి జకర్యా. అయినప్పటికీ జకర్యా కుమారుడైనటువంటి ఈ యొక్క బప్తిస్మ యోహాను, జకర్యా ఎలిజబెత్ అమ్మల దంపతులకి పుట్టినటువంటి బప్తిస్మ యోహాను గారు ఆస్తినంతా విడిచిపెట్టి జస్ట్ ఒంటె రోమముల కంబలిని ఒక్కదాన్ని ఒంటి మీద వేసుకొని ఎడారిలోకి వెళ్ళి ఎడారిలో జీవిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈ బప్తిస్మ యోహాను. ఆయన ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడు అనేది ఒకసారి పరిశీలిస్తే, ఆయన మనకు బాగా నేర్పిస్తున్నటువంటి ఒక అంశం ఏమిటి అనంటే, పునీత పౌలు గారు చెబుతున్నారే. అదేంటంటే, సాత్వికతతో పాటుగా సాయం చేసే గుణం నేర్చుకోవాలి అని పునీత బప్తిస్మ యోహాను గారు చెబుతూ ఉన్నారు. లూకా సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు ప్రజలు యోహాను గారిని అడుగుతూ ఉన్నారు. చూడండి, అందుకు ప్రజలు, మేము ఏమి చేయవలేను అని యోహానును అడగగా, అప్పుడు యోహాను, 2 అంగీలు ఉన్నటువంటి వ్యక్తి ఏమీ లేనివాడికి ఒక దానిని ఇయ్యవలెను, భోజన పదార్థములు ఉన్నవారు కూడా అట్లే చేయవలెను అని యోహాను సమాధానమిచ్చెను. బాగా అర్థం చేసుకోవాలంటే, పరలోకానికి వెళ్ళడానికి సులువైన మార్గం ఏదన్నా చెప్పండి అనంటే, చాలా సులువైనటువంటి మార్గం ఏమిటి అనంటే, దేవుని పట్ల నమ్మకాన్ని ఉంచి మనం మంచి పనులు చేస్తూ నలుగురికి సహాయపడుతూ జీవించినట్లయితే పరలోకానికి వెళ్ళిపోతాము. అంత సులువైంది అది.
అందుకే యోహాను గారు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎలా సాయం చేయాలి? ఎలా చేయాలి అనంటే ఆయన చెప్తున్నాడు. 2 అంగీలు ఉన్నటువంటి వ్యక్తి అనగా 2 చొక్కాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక చొక్కాని ఇతరులకు దానం చేయండి. ఇవాళ మనం క్రిస్మస్‌లోకి ప్రవేశిస్తున్నాము. ఇంకొక 10 రోజుల్లో, 15 రోజుల్లో మనం క్రిస్మస్ అనేటువంటి ఒక మహా ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ పండుగకి మనం రెడీ అవుతాము. మంచిగా డబ్బులు రెడీ చేసుకొని ఖరీదైనటువంటి దుస్తులను కొంటాం. ఖచ్చితంగా ఒక జతో, 2 జతలో మనం కొనుక్కుంటాం ఖచ్చితంగా. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటుంది. అదేంటంటే ఈసారి పండుగకి కేవలం మన ఇంట్లో మాత్రమే సంతోషాన్ని చూసుకోవడం కాకుండా, వేరే బయట ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి ముఖంలో అయినా చిన్న చిరునవ్వు తెప్పించగలమా అని ఆలోచించి ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి మనం రూ. 1000 పెట్టి బట్టలు కొందాం. కానీ ఒక వ్యక్తికి ఒక 200 పెట్టి మనం ఒక చొక్కా కొనగలమేమో. ఒక 200, 300 పెట్టి ఒక ఒక చీర మనం కొనగలమేమో. దాన్ని కొని బాగా బీదరాలు అయినటువంటి ఒక విధవరాలికో, ఒక వృద్ధురాలికో లేదా అనాథలకో ఎవరో ఒకరికి మనం దానం చేయగలగాలి. ఉదాహరణకి చదువుకుంటున్నటువంటి పిల్లలు పేద ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి చదువుకోవడానికి ఒక కిట్ ఉంటుంది. ఆ పుస్తకాలు గానివ్వండి, ఆ జామెంట్రీ బాక్స్ అనో లేదా రకరకాల వస్తువులు ఏవైనా ఉంటాయి. వాటన్నింటిని కొనుక్కొని తీసుకొని వెళ్ళి ఆ బిడ్డకి అందిస్తే ఆ వ్యక్తి ముఖంలో ఒక చిన్న చిరునవ్వు చూసామా, నిజంగా చెప్తున్నా మీ బ్యాంక్ అకౌంట్‌లో పరలోకపు బ్యాంక్ అకౌంట్‌లో ఒక 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టే అనుకోండి. సో, మన మన ఈ పండుగలో రాబోయేటువంటి పండుగలో కనీసం ఒక్కరి ముఖంలో మనం చిరునవ్వు చూడగలగాలి. ఎందుకనంటే ఈరోజు మనకి బప్తిస్మ యోహాను అందిస్తున్నటువంటి సందేశం అదే. 2 అంగీలు ఉన్నటువంటి వ్యక్తి ఏమీ లేని వాడికి ఒక దాన్ని ఇయ్యాలి అని అంటున్నాడు. ఈరోజు మనమందరం ఫోన్‌లో వాక్యం వింటున్నాము అనంటే 5,000 లేకుండా ఈరోజు ఫోన్ రాదు. 5,000 పెట్టి మనం ఫోన్ కొనగలిగేటువంటి స్థాయిలో మనం ఈరోజు ఉన్నాము అనంటే, బయట ఉన్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఒక 200 పెట్టి మనం ఒక చొక్కా కొనగలము. లేదా 300 పెట్టి ఒక చీర ఖచ్చితంగా కొనగలిగే స్థితిలో మనం ఉంటాము. కాబట్టి రాబోయేటువంటి పండుగలో ఈ బప్తిస్మ యోహాను గారి మాట మనం విందాము. విని ఇదిగో ఆ రోజు పండుగ పండుగ ప్రసంగంలో మనం దేవునికి బప్తిస్మ యోహాను గారికి చెప్పాలి. యోహాను గారు మీరు 2 చొక్కాలుంటే ఒకటి ఇయ్యమని అడిగారు. నేను వాడుకున్నటువంటి చొక్కాను గాదు. నేను కొత్త చొక్కాను కొనిచ్చాను. నేను కొత్త చీరను కొనిచ్చాను. నేను కొత్త పుస్తకాలను కొనిచ్చాను అని మనం ధైర్యంగా ఆ రోజు పండుగ రోజు ప్రసంగంలో దేవునికి చెప్పగలిగే స్థాయిలో మనం ఉండాలి. ఆ తర్వాత రకరకాల ప్రజలు యోహాను గారిని అడిగారు. సుంకరులు అంటే పన్ను వేసేటువంటి వాళ్ళు. వాళ్ళొచ్చి యోహానుని అడిగారు. బోధకుడా మా కర్తవ్యం ఏమిటి అనంటే అతడు అంటున్నాడు, నిర్ణయింపబడినటువంటి పన్ను కంటే అధికంగా మీరేమీ తీసుకోవద్దు అని అంటున్నాడు. అంటే ఏదైతే మనకు న్యాయమో అది మాత్రమే తీసుకోవాలి. ఇది అనేక అంశాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం అత్యాశతో వేరే వాళ్ళకు వెళ్ళాల్సింది కూడా లాక్కుంటూ ఉంటాం. అది వివిధ సందర్భాల్లో మన జీవితాల్లో మనకే తెలుసది. కాబట్టి వేరే వాళ్ళకు వెళ్ళాల్సింది న్యాయంగా ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకు విడిచిపెట్టవలసిందే. అంతే తప్ప అది కూడా నాకే రావాలి, వేరే వాళ్ళది కూడా నాకే రావాలి అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత సైనికులు కొందరొచ్చి అడిగారు, యోహాను గారు మేమేం చేయాలి అనంటే అప్పుడు ఆయన అంటున్నాడు, బలాత్కారంగా గానీ, అన్యాయారోపణ వలన గానీ ఎవ్వరిని కొల్లగొట్టవలదు. మీ వేతనంతో మీరు సంతృప్తి పడుడు. ఆనందానికి ఇదొక చక్కని మార్గం. అదేంటంటే మనకెంత జీతమైతే వస్తుందో, మనం కూలి పని చేసుకున్నా, లేదా మనం ఏదన్నా ఉద్యోగం చేసి సంపాదిస్తున్నా, మనకు ఏదైతే వస్తుందో, మన దగ్గర ఎంత డబ్బులైతే ఉన్నాయో, లేదా ఎంత ఆరోగ్య పరిస్థితులైతే ఉన్నాయో, వాటిలో సంతృప్తి పడడం నేర్చుకోవాలి. ఆయన చెప్తున్నది అదే. మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడు. మీకు ప్రస్తుతం ఏదైతే ఉందో దాంతో సంతృప్తి పడండి. కావాలంటే మీరు పెద్ద లక్ష్యాలను పెట్టుకోనండి. ఈరోజు మీరు 10,000 జీతం పొందుతున్నారు. నాకు 15,000 రావాలి, 20,000 రావాలి, రూ. 1,00,000 రావాలని లక్ష్యం పెట్టుకోండి. గోల్ పెట్టుకొని దానికి అనుగుణంగా ప్రయత్నించండి. పర్వాలేదు. కానీ గుర్తుంచుకోవాల్సిందేంటంటే బలాత్కారంగా గానీ, అన్యాయము వలన గానీ ఎవ్వరిని కొల్లగొట్టకూడదు. అంటే వేరే వాడి కడుపు కొట్టవద్దు అని ఇండైరెక్ట్‌గా చెబుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం తెలిసి తెలియక ఇదే చేస్తూ ఉంటాము. అది చర్చ్‌లో జరిగేటువంటి చిన్న విషయాలు మొదలుకొని, మన కుటుంబాల్లో జరిగేటువంటి విషయాల వరకు అది జరుగుతూనే ఉంటుంది. అంతెందుకు మన నిజ జీవిత కుటుంబాల్లోనే ప్రతిరోజు మన కుటుంబాల్లోనే ఆస్తి తగాదాలు ఎన్నో వస్తూ ఉంటాయి. పెద్దవాడో లేకపోతే చిన్నవాడో భర్త లేడు అనేటువంటి కారణంతోనో లేదా ఆ ఇంట్లో అంత తెలివైన వారు లేరు అనేటువంటి ఆ కారణం చేత అనేక మంది అన్యాయం చేసేటువంటి వాళ్ళుంటారు. నేనే నా దగ్గరి కుటుంబంలో ఇలాంటి పరిస్థితిని చూశాను.
ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక మధ్యలో ఆడపడుచు అనేటువంటి ఒక స్త్రీ ఎంటర్ అయ్యి, అనగా ఈ ముగ్గురు, ఇద్దరు అన్నలు, ఒక చెల్లెలు. ఇప్పుడు ఆ చెల్లెలు తల్లి దగ్గరకొచ్చి, ఆ పెద్దవాడు ఎవరైతే మరణించి ఉన్నాడో అతనికి ఏమి ఇయ్యొద్దు, మొత్తం బతికున్నటువంటి మా ఇద్దరికే ఇవ్వు అని ఆ కోడలి మీద ఏదో కోపం ఉందేమో మనకు తెలీదు. కానీ ఇప్పుడు వాళ్ళు కడుపు కొట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. సరే, వాళ్ళకి ఎంత ఆస్తి ఉందో దాన్ని 3 భాగాలు చేసి పంచుకుంటే పంచుకొనివ్వండి. కానీ ఎదుటి వారికి రావాల్సినటువంటి భాగం ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి మనం ఎప్పుడైతే లాక్కోవడానికి ప్రయత్నిస్తామో అది అన్యాయము. అది ఏదైనా కావచ్చు. మన జీవితాల్లో, ఇంట్లో ఉండేటువంటి పరిస్థితుల దగ్గర మొదలుకొని, మన దైనందిన జీవితంలో, బయట ఉద్యోగంలో జరిగేటువంటి ప్రతి అంశం వరకు కూడా దీంతో లింక్ ఉంటుంది. కాబట్టి ఇతరులకి రావాల్సిన దాన్ని, ఇతరులకు వెళ్ళవలసిన దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కోరుకోకూడదు. నీకు న్యాయంగా ఎంత రావాలో దాని కొరకు పోరాడు, అవసరమైతే కోర్టులకెళ్ళు. కానీ ఇతరుల విషయంలో మాత్రం మనం జోక్యం చేసుకోకూడదు. అదే మనకి పునీత బప్తిస్మ యోహాను గారు అందిస్తూ ఉన్నటువంటి సందేశం. అయితే ఆయన ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేంటి అనంటే, యోహాను గారు ఆ తదనంతర వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఒకవేళ మీరు ఇప్పుడు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా చేస్తారా? దేవుని, అనగా ఆ యేసుక్రీస్తు చేతిలో ఒక పెద్ద గొడ్డలి ఉంది. ఆ గొడ్డలి వచ్చి మీ యొక్క వేళ్ళ వరకు నరికేస్తుంది, జాగ్రత్త అని చెప్పడం మనం గమనిస్తాము. అంటే ఆనాడు ఇజ్రాయేలీయులకి దేవుడు హెచ్చరించాడు. జెఫన్యా ప్రవక్త ద్వారా, మీరు తప్పులు చేయొద్దు, మీరు అక్కడికెళ్ళి తప్పుడు ఆరాధనలు చేస్తున్నారు, మీరు తప్పుడు జీవితం జీవిస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, మీరు మారండి అని చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు. విననప్పుడు దేవుడు బబులోనీయుల ద్వారా తీసుకొచ్చి ఒక శిక్షను విధించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మనం ఇది తెలిసి కూడా, ఈ అంశాలన్నీ తెలిసి కూడా మళ్ళీ మనం తప్పు చేస్తే, ఆనాడు ఇజ్రాయేలీయులను దేవుడు ఎన్నుకొని వాళ్ళని సముద్రం మధ్యలో కూడా నడిపించుకొని వచ్చి నా ప్రియపుత్రులు అని వాళ్ళకు అన్నం పెట్టినటువంటి దేవుడు మనకు పాత నిబంధనలు అంత ప్రేమామయుడు. వాళ్ళ మీద అంతే శిక్షను కూడా చూపించాడు. దావీదు అనేటువంటి వ్యక్తి మనకు బాగా తెలుసు. దావీదు రాజుని దేవుడు ఎంతగా వాడుకున్నాడు, ఎంత గొప్పగా దీవించాడో అంతే గొప్పగా శిక్షించాడు కూడా. బత్షెబాతో ఆయన పాపం చేసినప్పుడు దావీదు నా హృదయానుసారుడు, ఆయన నేను చెప్పిన మాటలను విన్నాడు అని ఆయన వినలేదు. బదులుగా ఆయన శిక్షించడానికి కూడా వెనుకాడలేదు. దావీదు దేవుని శిక్షను పొందిన తర్వాత మరలా మారినట్లుగా చూస్తూ ఉన్నాము. ఈరోజు మనము ఆల్రెడీ ఆ శిక్ష అనుభవిస్తూ ఉండొచ్చు, లేదా ఆ శిక్షకు దగ్గరలో ఉన్నామేమో. రేపో ఎల్లుండో ఆ శిక్ష మన మీద పడబోతుందేమో. అందుకనే దేవుడు ఈరోజు మనకి హెచ్చరికగా జెఫన్యా ప్రవక్తను చూపిస్తున్నాడు, ఇటు యోహాను గారి ప్రసంగాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు. మనం మారకపోతే శిక్ష రాబోతూ ఉంది. ఒకవేళ మన యొక్క దారిని మార్చుకున్నామా, మళ్ళీ వీళ్ళిద్దరి సందేశమే చెబుతూ ఉంది, ప్రభువు మన మధ్యలో ఉన్నాడు, ఆనందింపుడు. ఎంతగా ఆనందించాలి అని అంటే, పునీత పౌలు గారు చెబుతూ ఉన్నట్లుగా ఆనందించండి, నేను మరలా చెప్తున్నాను ఆనందించండి అని చెప్పడం చూస్తున్నాము. ఆయన ప్రవక్త హబక్కూకు మాటల్లో, జెఫన్యా మాటల్లో విన్నట్లయితే, ప్రభువు నీ దండనమును తొలగించెను కనుక నువ్వు ఆనందించండి, నువ్వు భయపడవద్దు, భీతి వలన నీ చేతులు కిందికి వేలాడనక్కర్లేదు అని చెప్పడం మనం చూస్తున్నాం. ఇంకా అంటున్నాడు ఆ ప్రవక్త, నీ దేవుడైన ప్రభువు నీ నడుమ ఉన్నాడు, ఆయన బలము వలన నీకు విజయము కలుగును, నిన్నుగాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును వసగును, నిన్ను తలుచుకొని సంతోషముతో పాటలు పాడును, ఉత్సవ దినము వలె ఆనందించుము అని చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే చూడండి, ఒకవేళ మనము తప్పును తెలుసుకొని మారామా, మన జీవితం అంతా ఆనందమయమే. దేవుడు మన మధ్యలో ఉంటాడు, మనకు ఆనందాన్ని ఇస్తాడు. ఒకవేళ మనం ఈ సందేశాన్ని తెలుసుకొని కూడా మారలేదా, శిక్ష కూడా రెడీగానే ఉంటుంది. తల్లిదండ్రులు ఒక 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 అంశం వరకే బిడ్డల్ని ఒక మాట చెప్పి వినిపించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ వాడు మాట వినలేదా, బెత్తం తీసుకోనో లేదా ఇంట్లో ఉన్నటువంటి చేపురు కట్ట తిరగేసైనా సరే కొడతారు. నన్ను మా అమ్మ వాళ్ళు కొట్టారు చిన్నప్పుడు, మా నాన్న కొట్టాడు, స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మా టీచర్లు కొట్టారు. ఎందుకు కొట్టారు అని అంటే, సరైన మార్గంలో నడవాలి అనేటువంటి ఉద్దేశంతో. దేవుడు కూడా కొట్టగలడు, కాకపోతే దేవుడు మన తల్లిదండ్రుల్లాగా వెంటనే కొట్టడు.
మన తల్లిదండ్రులు 10 అవకాశాలు ఇస్తే, దేవుడు 100 అవకాశాలు ఇస్తాడు. 100 అవకాశాలు దాటిన తర్వాత ఇక ఈ శిక్ష విధిస్తే తప్ప వీళ్ళు మారరు అనుకుంటే మాత్రమే ఆయన శిక్షిస్తాడు. ఆ శిక్ష ఏ రూపంలో అయినా రావచ్చు. మన జీవితంలో ఉండేటువంటి చిన్న చిన్న నష్టాలు మొదలుకొని అత్యంత పెద్ద పరిస్థితి ఏదైతే ఉందో, ఈవెన్ ఇంక్లూడింగ్ మరణమైనా కావచ్చది. ఆ మరణం ద్వారా మనకొక గుణపాఠాన్ని నేర్పించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఈ అంశాలను బాగా జ్ఞాపకం ఉంచుకుందాము. రాబోయేటువంటి పండుగలో కనీసం ఒక రూ. 500 వేరే వాళ్ళ ఆనందం కోసం ఎత్తి పక్కన పెడదాము. ఆ 500తో ఒక వ్యక్తి ఒక చీరనో, ఒక చొక్కానో ఆ దారిలో తిరుగుతూ ఉంటారు అనేక మంది చొక్కాలు లేక, మంచి చీరలు లేక. వాళ్ళకి ఒక చిన్న ఆనందాన్ని కలిగిస్తే నిజంగా పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మనల్ని చూసి నిజంగా ఆయన ముఖంలో చిరునవ్వు వస్తది. మనం ఒక చిన్న సహాయాన్ని ఇతరులకు చేసినప్పుడు దేవుడు పరలోకంలో మనల్ని చూసి ఆనందంతో నవ్వాడు అనంటే, ఆ రోజే మనం కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, దేవా నేను పరలోకానికి వచ్చేస్తాను అని. సో, అంత గొప్పగా మనకి సందేశాన్ని దేవుడు అందిస్తున్నాడు. కాబట్టి ఈనాటి ఈ ఆదివారం సందేశం ఏమిటి అనంటే, ఆనందించండి. ఎప్పుడు అనంటే, మన తప్పులను తెలుసుకొని మారితే మాత్రమే ఆనందం ఉంటుంది. తప్పులను తెలుసుకోలేదా, శిక్ష ఎప్పుడూ రెడీగానే ఉంటుంది.